ఫైనలీ మా అండమాన్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా మేము ఫ్లైట్ టికెట్స్ కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి అని చెప్పేసి ఎందట్టు లీవ్స్ ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఒక 1.5 month ముందే అన్నీ బుక్ చేసుకున్నాము. దీనివల్ల అంటే 1.5 month ఎదురు చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంతకుముందు ట్రిప్స్ అన్నీ కూడా సడన్ ప్లాన్స్, మ్యాక్సిమం 1 week 10 daysలో అలా ప్లాన్ చేసుకొని వెళ్ళినవే. ఇది ఒక్కటే కొంచెం ప్రీ ప్లాన్ ట్రిప్. నాకు లాస్ట్ మినిట్ వరకు డౌటే ఉండింది, వెళ్తామా క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి. స్టార్టింగ్లో ఒక ట్రిప్ అట్లనే క్యాన్సిల్ అయింది అని చెప్పేసి దీనికి కూడా అలా ఉండింది. సో అండమాన్లో చాలా చూశాను, మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. మార్నింగ్ 6:30కి మా ఫ్లైట్. మేము ఇంట్లో నుంచి 3కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. 2కి లేచాము, ఫ్రెష్ అయ్యి ఇంకా అంతా నైటే అరేంజ్ చేసి పడుకున్నాము. బట్ స్టిల్ పొద్దున ఫ్రెష్ అయ్యి చిన్నవి ఏమన్నా ఉంటే సర్దుకొని స్టార్ట్ అయ్యేసరికి 3 అయిపోయింది. 3:30, 4 కల్లా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. వెళ్ళగానే ఇంకా యూజువల్ మీకు డీటెయిల్స్ అన్నీ తెలిసినవే. ఫస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది, సెక్యూరిటీ వెరిఫికేషన్ అదంతా అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మాకు 3 hours అండమాన్ వెళ్ళడానికి. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయ్యేసరికి ఎంత బాగుండిందో వ్యూ అయితే. అండ్ ఫ్లైట్ కూడా మంచిగా క్లౌడ్స్ మీద నుంచి తీసుకెళ్ళినట్టు అని అనిపించింది. చాలా బాగుంది వ్యూ, చాలా బాగా అనిపించింది కూడా. 3 hours జర్నీ తెలియలేదు. కానీ ఈసారి నాకు ఫ్లైట్ జర్నీ ఎందుకో కొద్దిగా భయంగా అనిపించింది, ఏమో తెలీదు, ఆ ఫీలింగ్ ఉండిందనమాట, మెలుకొని ఉండడం వల్ల అనుకుంటా. సో ఎస్, మనమైతే ఫైనల్లీ అండమాన్ వచ్చేసాం. ఇదే వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అండమాన్లో, అంటే పోర్ట్ బ్లేర్ అనమాట. ఫస్ట్ డే వచ్చేసి పోర్ట్ బ్లేర్. మీకు డీటెయిల్డ్గా అండమాన్ ట్రిప్ అంటే ఎన్ని డేస్, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎంత బడ్జెట్ అయింది అని చెప్పేసి ఈ ట్రిప్ మొత్తం అన్నీ వీడియోస్ అయిపోయిన తర్వాత లాస్ట్ వీడియో అది కూడా యాడ్ చేస్తాను. అండ్ ఈ ఫ్లైట్ జర్నీ అంతా ఒక బాధ అయితే, లగేజ్ కలెక్ట్ చేసుకోవడం ఒక బాధ అనమాట. సో అక్కడ వెయిట్ చేసి లగేజ్ తీసుకొని బయటికి రాగానే ఇలా ఫెరీ లాంటిది కనిపిస్తే అక్కడ ఫోటో దిగుతున్నాను. వెళ్ళగానే మంచిగా మనకి ప్యాకేజ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట. నేను ఏ ప్యాకేజ్లో బుక్ చేసుకున్నా ఏంటి అని చెప్పాను కదా, అవన్నీ లాస్ట్లో చెప్తాను. మంచిగా ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు మాకు. యాక్చువల్గా ఇచ్చిన డీటెయిల్స్లో ఏంటంటే బుకేతో వెల్కమ్ చెప్తారు అని చెప్పారు, కానీ ఒక ఫాంటా ఇచ్చారనమాట వెల్కమ్ డ్రింక్ లాగా. వెళ్ళగానే క్యాబ్ రెడీగా ఉంటుంది ఫస్ట్ చెక్ ఇన్ కోసం అని చెప్పేసి. మనకి ముందే హోటల్స్ అవన్నీ బుక్ చేసి పెడతారు కాబట్టి డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ఈ ప్లేస్ని చూడండి, అస్సలు వాటరే లేనట్టు ఉండింది కదా. మేము వెళ్ళినప్పుడు 9:30, 10 అయిందనమాట. ఆ టైంకి అలా ఉండింది. కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్ 6 తర్వాత కానీ చూస్తే చాలా సీ లెవెల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఈ ట్రిప్ మొత్తంలో ఏంటంటే మనని ఎంతో స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఫ్లైట్లో దిగగానే వెల్కమ్ వాళ్ళు ఫాంటా ఇచ్చారు, అండ్ హోటల్లో చెక్ ఇన్ అవ్వగానే వీళ్ళు మంచిగా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. మన లగేజెస్ అంతా కూడా వాళ్ళే తీసుకెళ్ళి నీట్గా రూమ్లో పెట్టారు. మాకు రూమ్ ఇవ్వడానికి ఒక 5-10 minutes టైం పడుతుంది అని చెప్పారనమాట. ఈ గ్యాప్లో మేము ఎందుకు టైం వేస్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడ చుట్టూ చెప్పాను కదా వ్యూ అంతా బాగుంది అని చెప్పేసి, దానికోసమని బయట కొంచెంసేపు ఫొటోస్ దిగి ఇంకా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాం వ్యూని. మాకు వెళ్ళగానే ఈ రూమ్ ఇచ్చారు. మేము ఫస్ట్ డే ఏ హోటల్లో అయితే చెక్ ఇన్ అయ్యామో లాస్ట్ 2 days కూడా అదే హోటల్లో ఉన్నాము. అండ్ ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఇదయా అన్నమాట. చాలా దూరంలో ఉంటుంది పోర్ట్ బ్లేర్కి. ఇంకా వెళ్ళగానే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాము టిఫిన్ లాగా కొంచెం. అండ్ ఇంక ఇక్కడైతే ఇద్దరం రెడీ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మేము పోర్ట్ బ్లేర్లోనే ఒక నార్మల్ బీచ్ ఉంది, చిన్న బీచ్. అక్కడ బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసేసి అటునుంచి జైలుకి వెళ్తాము. ఆబ్వియస్గా అందరికీ తెలిసే ఉంటుంది, అండమాన్ వచ్చిన వాళ్ళందరూ పోర్ట్ బ్లేర్ బీచ్తో పాటు జైలు కూడా ఖచ్చితంగా చూస్తారు అని చెప్పేసి. చెక్ ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్నాం ఇక్కడే ఆర్డర్ చేసుకొని. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట. ఇవాళ ఓన్లీ 2 places, ఒకటి వచ్చేసి బీచ్ అండ్ నెక్స్ట్ సెల్యులార్ జైలు విజిట్ ఉంటుంది. దాంతోపాటు జైల్లో మనకి లైట్ షో వేస్తారు కదా, అది కూడా ఉంటుంది అనమాట. అవన్నీ చూస్తాము, మీకు కూడా చూపిస్తాము, వచ్చేయండి.
మమ్మల్ని యాక్చువల్‌గా 2:00 వరకు రెడీగా ఉండమన్నారు. కానీ మనకు ఆత్రం ఎక్కువ కాబట్టి 12:30 కల్లా రెడీ అయిపోయి ఉన్నాము. ఇదే అనమాట బీచ్. పోర్ట్ బ్లెయిర్‌లో ఏ బీచ్ కూడా అంత ఫేమస్ కాదు. అంటే వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ, కూర్చోడానికి అలా ఏం లేదు. ఏదో వచ్చాం కాబట్టి అన్నట్టు ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో నాకేమీ బీచెస్ అంత ఎక్సైటింగ్‌గా గానీ, సూపర్‌గా గానీ ఏమీ అనిపించలేదు. ఇక్కడ ఇవన్నీ మ్యాగ్నెట్స్ ఇంకా వాళ్ళ నేటివిటీకి తగినట్టుగా అంటే ట్రైబల్స్వి అవన్నీ ఉన్నాయి. ఇంకా వెళ్ళగానే అక్కడ ఆబ్వియస్లీ బీచ్ అంటే ఆ చాట్ అవన్నీ అమ్ముతారు కదా, అవి నేను తీసుకొని తింటూ ఉన్నాను అనమాట అక్కడ కూర్చొని. ఇది యాక్చువల్‌గా చాలామందికి తెలిసే ఉంటుంది. ఫోటో దిగడం కోసం మేము పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదనమాట. చాలా ట్రై చేసాము. ఫొటోస్ కూడా నేను ఇన్‌స్టాలో యాడ్ చేస్తాను. నా ఇన్‌స్టాగ్రామ్ ట్యాగ్ చేసి ఉంటుంది చూడండి. చాలా కామెడీగా వచ్చాయి కొన్ని ఫొటోస్. బట్ స్టిల్ మాకు అవే మెమరీస్ కదా, చాలా బాగా అనిపించింది. అండ్ మాకు బీచ్‌లో స్కెచ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అంటే పెన్సిల్‌తో వేస్తూ ఉంటారు. ఆయన కనిపించారనమాట మాకు. మా ఇద్దరి ఫొటోస్ చార్కోల్ వ్యాక్స్‌తో వేసిస్తాము అని చెప్పేసేసి, అంటే మనీ పే చేసాము. ఆ కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షార్ట్‌లో చూపిస్తాను మీకు. ఆ స్కెచ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలా బాగా వచ్చింది. కానీ ఇలా డైరెక్ట్‌గా కాకుండా వాళ్ళు జస్ట్ ఈ యొక్క A3 షీట్ మీద వేసిచ్చారు. ఫ్రేమ్‌లో పెట్టి చూపిద్దాము అని చెప్పి వీడియోలో యాడ్ చేయట్లేదు. సో బీచ్‌లో కొంచెం టైం స్పెండ్ చేసేసి మళ్ళీ మేము సెల్యులార్ జైలుకి వచ్చాము. జైలు దగ్గర కూడా మళ్ళీ మనల్ని ప్యాకేజ్ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారనమాట. రిసీవ్ చేసుకొని డైరెక్ట్‌గా జైల్లోకి ఏం తోసేసేయరు. వాళ్ళే ఎంట్రీ టికెట్స్ తీసుకుంటారు. లైట్ షోకి కూడా టికెట్స్ వాళ్ళే తీసుకుంటారు. అండ్ జైలు దగ్గర ఈ కొబ్బరి బొండం కూడా వాళ్ళే తాపిస్తారనమాట. అది వాళ్ళ ప్యాకేజ్‌లో ఉంటుంది. నాకు ఇవన్నీ కొన్నిసార్లు ఏంటంటే చాలా చిన్న విషయాలు చాలా బాగా అనిపిస్తాయి. జైలు ఎంట్రన్స్‌కి ఆల్రెడీ టైం అయిపోతున్నప్పటికీ కూడాను వాళ్ళు ఒక 2 మినిట్స్ ఆపిచ్చి కొబ్బరి బొండం తాపిచ్చి ఆ తర్వాతనే మమ్మల్ని లోపలికి పంపించారు. చాలా బాగా అనిపించింది. సో ఇలా ఉంటుందన్నమాట జైలు మొత్తము. 7 సైట్స్ మొత్తం ఇలా కన్స్ట్రక్షన్ ఉంటుంది. అప్పట్లో చాలా అంటే ఇండియన్స్‌ని లేకపోతే ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం అంటే ఎక్కువ ఫైట్ చేసే వాళ్ళని, జనాల్లో ఎక్కువ తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ జైల్లో వేశారు. అప్పుడు ఉన్న నమ్మకం ఏంటంటే వన్స్ వచ్చి అండమాన్ జైల్లో ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళరు, వదిలిపెట్టరు అని చెప్పేసేసి అనమాట. ఇంక లైఫ్ లాంగ్ అక్కడే ఉండిపోవాలి అన్నట్టు ఉండేది. సో ఈ ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కూడా ఫ్రీ. ఇవన్నీ నేను చెప్పలేస్తాను కానీ కుదిరితే పాసిబుల్ అయినంత వరకు వెళ్ళండి. ఇవంతా మీరు చూసేది జైల్ 1 సైడ్. 7 సైడ్స్ కూడా సిమిలర్గా ఇలాగే ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఒక కైండ్ ఆఫ్ రూమ్. ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ కొంచెం లైట్ కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా సన్నగా ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయి. లాక్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇక్కడ ఒక హోల్ లాంటిది క్రియేట్ చేసి అండ్ అక్కడ నుంచి గడి ఇటు సైడ్కి వస్తుంది. ఎట్ ఎనీ కాస్ట్ వాళ్ళు చేయి బయటికి పెట్టి లాక్ తీసుకునే పాసిబిలిటీ లేనే లేదు వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మీరు చూస్తున్నవి అన్నీ కూడాను డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆ జైల్లో ఉంచిన వాళ్ళ నేమ్స్ అనమాట. అన్ని స్టేట్స్ నుంచి. అప్పట్లో మనకి ఇన్ని డిఫరెంట్ స్టేట్స్ లేవు కదా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ లేవు కాబట్టి కంప్లీట్గా మద్రాస్ అలా ఉంటుంది ఒకవేళ సౌత్ గురించి చెప్పాలి అనుకుంటే. సో అలా అందరి నేమ్స్ అక్కడ లిస్ట్ చేసి ఉన్నారు. అండ్ ఇవన్నీ డిఫరెంట్ సెల్స్ అనమాట. చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్కి మళ్ళీ చాలా రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఎంత పకడ్బందీగా కట్టారో ఈ జైల్ని. మీ అందరికీ వీర్ సావర్కర్ తెలుసా? ఆయన నుంచిన జైల్ అంటే సెల్ అది అక్కడ చూపిస్తారండి. చాలామందికి వీర్ సావర్కర్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే సింప్లీ ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయనని ఇదే అండమాన్ జైల్లో ఉంచారు. ఆయన ఆల్మోస్ట్ 10 years ఉన్నారనమాట ఈ జైల్లో. 10 years తర్వాత మళ్ళీ అప్పుడున్న బ్రిటిష్ రూలర్స్తో కొన్ని డిస్కషన్స్ అలా చేసి, అంటే మళ్ళీ నేను ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయను, ఏదైతే ఫ్రీడమ్ ఫైటింగ్ ఉందో చేయను అని చెప్పేసి వాళ్ళతో కొన్ని అగ్రిమెంట్స్ కుదిరించుకొని బయటకు వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఇండైరెక్ట్గా లైక్ RSSని ఫామ్ చేసేసి ఇండైరెక్ట్గా కంట్రీ కోసం చాలా చేశారు. ఆయననే కాదు, ఈ జైల్లో అలా కంట్రీ కోసం వాళ్ళ లైఫ్నే సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ లిస్ట్ చదువుతుంటే ఇంతమంది గ్రేట్ పీపుల్ మన కోసం సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మనం ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నామని అనిపిస్తుంది. ఆ జైలు ఎంత భయంకరంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు చూడడానికి ఒక విజిటింగ్ ప్లేస్ లాగా ఉండింది, కానీ అందులో ఒక ఖైదీలాగా ఉన్న వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుందో అర్థమైంది. సో ప్లీజ్
మనం చాలా కష్టపడితే వచ్చిన ఫ్రీడమ్ని వేస్ట్ చేసుకోకుండా, అంటే కంట్రీని అట్లీస్ట్ వి రెస్పెక్ట్ అవర్ కంట్రీ అనేలాగా బిహేవ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఇదంతా లైట్ షో అరేంజ్మెంట్. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన లైట్ షో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో లైట్ షో చూడలేకపోయాము. ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటని అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.